శ్రీ గురుభ్యో నమః. మానవ సేవలో మాస్టర్ ఈకే. మాస్టర్ ఈకే గారు తాను ఆచరించి మనకు చూపించినటువంటి సేవా మార్గాన్ని ఎంతో హృద్యంగా మనకు అందచేయున్నటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా నవశకానికి నాంది అనే అధ్యాయంలో మనము ఉన్నాము. రచయిత చెబుతూ ఉన్నారు, సర్వసామాన్యంగా హోమియో వైద్యులు తాము వేస్తున్న మందుల పేర్లను ఏ రోగులకు కానీ ఇతర హోమియో వైద్యులకు కానీ చెప్పటానికి ఇష్టపడరు. వారనే కాదు, చాలామంది శాస్త్ర పండితుల విషయంలో తమకు తెలిసిన సత్యాలను జిజ్ఞాస ఉన్నవారందరికీ వెలువరించే సద్బుద్ధి కరవవుతూ ఉంటుంది. ఇది కలి లక్షణం. తమ తమ అనుభవ రహస్యాలను వెన్నంటిన వారికి చెప్పకుండా దాచుకొని శరీరాలను వదిలేసిన ఘనులు ఉన్నారు. తమ బిడ్డలకే చెప్పుకుందామని తాపత్రయపడి ఆ బిడ్డలకు తలకెక్కక మరొకరికి చెప్పటానికి వీరికి ప్రాణం ఒప్పక శాస్త్రాలను తమలోనే బిగించుకొని గింజుకుపోయే ప్రబుద్ధులు ఉన్నారు. విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వం వారి ఉప్పు తింటూ విద్యను అందరికీ సమంగా బోధించేటందుకు మనసొప్పక కులాల పేరిటో ఆశ్రితుల పేరిటో కొందరిని వేరు చేసుకుని మిగిలిన విద్యార్థులపై సవతి తల్లి ప్రేమను చూపే స్వజన ప్రియులు, భజన ప్రియులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. అలాంటి తరుణంలో మాస్టర్ గారు వైద్య విధానాన్ని బాహాటంగా నేర్చుకొనదలుచుకున్న వారందరికీ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి వాళ్ళ స్థాయికి తన వెలుగును దింపి ఎలుగెత్తి బోధిస్తున్నారు. వైద్య విధానాన్ని కరతలామలకం చేయటమే కాక తమ అనుభవ సారాన్ని పిండి ఆ శాస్త్ర రసాయన స్వీకరణకు అనుపానంగా అందిస్తున్నారు. ప్రతిసారి తరగతులు జరిగినప్పుడు సాధ్యమైనంత మంది జాతికి పనికి వచ్చేవాళ్ళు తయారు కావాలన్నది ఆయన తపన. ఆయా శాస్త్ర రహస్యాలను సూక్ష్మాంశాలను గొంతెత్తి వివరిస్తున్న ఆయనలో ఆనాడు మానవాళి శ్రేయస్సుకై గోపురమెక్కి నిలిచి శ్రీమన్నారాయణ అష్టాక్షరీ మహామంత్రాన్ని ఉద్ఘోషించిన రామానుజుడే దర్శనమిస్తాడు. మాస్టర్ గారి తరగతులు జరుగుతున్న 2 నెలలు విద్యార్థులకు మరొక లోకం తలుపు తెరచి ఆహ్వానించినట్లు ఉండేది. వారి దినచర్య మొత్తం ఆ తరగతి కొరకు ఎదురు చూస్తూ ఉండేది. దినచర్యకు ఫలం ఆ తరగతికి హాజరు కాగలగటమే అని వారి మనస్సులు ఆనందాతిరేకంతో ఎగిసిపడేవి. తరగతి 3 గంటలు నడిచినా త్వరితగతిని గడిచినట్లు ఉండేది. వడలు తెలిసేది కాదు, శాస్త్రపాఠము అనిపించేది కాదు. ఆయన చెబుతుంటే పాఠం వినిపించేది కాదు, కనిపించేది. మనస్సును మరపించేది, మేధను కదిలించేది. ఆయా లోకాలలోనికి కొనిపోయి శాస్త్ర సత్యాలతో స్నేహ సౌఖ్యాన్ని పెంచేది. శాస్త్రాన్ని తెలియచెప్పటం ఒక కళ. ఆ కళను అక్కడే చూడాలి. ఆయన వాక్కులో ఎంత తీపి ఉంటుందో అంత తీరు ఉంటుంది, ఎంత తీరు ఉంటుందో అంత లోతు ఉంటుంది. ఆయన వెలుగే వాక్కుగా వ్యక్తమై ఆయన ఏ వెలుగు నుండి ఏ వెలుగై ఉండి మాట్లాడుతున్నారో ఆ వెలుగులోనికి మనను స్వీకరించి ఆ వెలుగుగా మనని రూపొందిస్తుంది. అయస్కాంతం ఇనుప ముక్కని అనుగ్రహించినట్టు విద్య అంటే కేవలం విషయం కాదని, అది ఒక వెలుగని, విద్యాభ్యాసం అంటే ఆ వెలుగు చేత వెలిగింపబడటము అని, విద్యావంతుడు అంటే ఆ వెలుగు వ్యక్తమయ్యే వత్తిగా తన జీవితాన్ని సమర్పణ బుద్ధితో నిలబెట్టినవాడని ఆయన సన్నిధిలో మనకు దర్శనం లభిస్తుంది. లోకశ్రేయస్సుకు ఎంతెంతగా మనము అంకితమవుతామో అంతంతగా ఆ వెలుగు తన గాఢత్వాన్ని మనకు అనుగ్రహించగలదని కూడా తెలుస్తుంది. మాస్టర్ గారు ప్రాచీన సంస్కృతిని
సనాతన ధర్మ వైఖరులను తన వైద్య తరగతులతో మేళవించి అందించటం ద్వారా ఆ లోకశ్రేయస్సు యొక్క నిజ స్వరూపాన్ని లోకరూపంలో వ్యక్తమవుతున్న సర్వాంతర్యామి యొక్క ఏకరూపాన్ని దర్శింపచేస్తున్నారు. ఆ తరగతులలో శాస్త్రాల లోతులకు తీసుకువెళ్ళి చూపిస్తున్నప్పుడు, ధర్మాల ఎత్తులు పైకెక్కించి విహరింపచేస్తున్నప్పుడు, ప్రాచీన శాస్త్రాల మర్మాలు నవీన శాస్త్రాల పరిమితులు తేటతెల్లం చేస్తున్నప్పుడు, శాస్త్ర దర్శనానికి ఆత్మదర్శనానికి ఉన్న అనుబంధం అనుభవింపచేస్తున్నప్పుడు, శాస్త్రాలను వేరువేరుగా చదువుకోకూడదని, లోకశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వాటిని అనుసంధానం చేసుకోవటం చేత కావాలని, అరచేతి ఆమలకల్లా వాటి సమన్వయ స్వరూపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, సమగ్ర స్వరూపాన్ని అందిస్తున్నప్పుడు విద్యార్థికి మూడో కన్ను విచ్చుకునేది. శాస్త్రీయ దృక్పథం పేరుతో దేవులాడుకుంటున్న, శూన్యంలోకి చూస్తున్న నేటి మనిషికి దేవుడే దిగివచ్చి దేవులాడుకోవటం కాదు, దేవుడిలా ఆడుకోవచ్చు, ఈ శాస్త్రాలను వాడుకోవచ్చు అని వెన్ను తట్టి చెప్పినట్లు ఉండేది. క్రమంగా ఆయన నూతన శక వైద్య విధానాన్ని రూపొందించి విద్యార్థులకు అందించసాగారు. ఈ విధానంలో అన్ని వైద్య విధానాలకు తగిన పాత్ర ఇయ్యబడుతుంది. ఆయుర్వేదము, హోమియోపతి, నేచురోపతి, అల్లోపతి మొదలైనవి తమ వంతు పాత్రను ఎలా నిర్వహించగలవో చెప్పబడుతుంది. రోగికి ఏ దశలో ఏ విధానం ఎక్కువ సహకరించగలిగింది చక్కగా బోధింపబడుతుంది. జ్యోతిర్విద్య, హస్త సాముద్రికం, అంగ సాముద్రికం మొదలైన శాస్త్రాలు అనారోగ్యవంతుని గమనించటానికి, అనారోగ్యం నుండి అతన్ని బయటపడవేయటానికి ఎలా పనికి వచ్చేది, వైద్యునికి అవి ఎలా సహకరించేది వివరించబడుతుంది. ప్రార్థన ద్వారా, యోగ విద్య ద్వారా రోగార్తుని సేవించే విధానం, అతనికి స్వస్థత చేకూర్చే విధానం ఉపదేశించబడుతుంది. అయస్కాంత శక్తి ద్వారా, రంగుల ద్వారా, ధ్వనుల ద్వారా, సూర్యరశ్మి ద్వారా చికిత్స చేసే విధానం నేర్పబడుతుంది. ఒకటేమిటి, స్వస్థత చేకూర్చటానికి పనికి వచ్చే ప్రతి అంశానికి ఇందులో చోటు ఉంటుంది. రాబోయే శతాబ్దిలో ఔషధం తన ద్రవ్యమయ స్థితిని బాగా సన్యసిస్తుంది, శక్తిమయ స్వరూపాన్ని సంతరించుకుంటుంది. ఇప్పటి హోమియో కన్నా సున్నితమైన స్వరూపాన్ని అది పొందగలుగుతుంది. ఈ వైద్య విధానాలన్నీ వచ్చే శతాబ్దపు వైద్య గ్రంథంలో తొలి అధ్యాయాలు అవుతాయి. ఈ విధానాలను వేరుగా కాక సమన్వయాత్మకంగా సమయస్ఫూర్తితో వినియోగించుకోవటమే నూతన శతాబ్దపు వైద్య ధర్మము అవుతుంది అంటూ నూతన శతాబ్దిలోనికి చేయి సాచి చూపుడు వ్రేలితో చూపిస్తున్న మాస్టర్ గారు ఆ నవశక విధానాన్ని తానే ప్రవచించిన ప్రవక్త, ప్రయోగించిన ప్రయోక్త అయ్యారు. నవయుగ వైతాళికులై ఆ నవయుగ ధర్మంలోనికి మనకు మేల్కొల్పును అనుగ్రహిస్తున్నారు. తరగతులకు హాజరైన వివిధ గ్రామాల వ్యవసాయదారులు తమ తమ గ్రామాలకు కావలసిన వైద్య విజ్ఞానాన్ని పొందినవారై గ్రామాలకు రక్షకులు కాసాగారు. అలాగే గ్రామాలలోని ఉపాధ్యాయులు కూడా ఈ తరగతులలో శిక్షణ పొంది బోధ చేయటంతో పాటు బాధలు రహితం చేయసాగారు. ఆరోగ్య శాస్త్రం వారి నుండి వారికి, వారి నుండి వారికి ప్రాకుతూ సామాన్యుని సొమ్మయింది. వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఈ తరగతులకు హాజరు కావటం వల్ల బదిలీల మీద వారు వెళ్ళిన చోటికల్లా మాస్టర్ గారిచ్చిన ఈ వెలుగు వ్యాపించసాగింది. స్త్రీలు శిక్షణ పొందటం వల్ల పిల్లలు, కుటుంబాలు రక్షణ పొందారు. అనేక కేంద్రాలలో దంపతులు కలిసిమెలిసి వైద్య సేవ చేయసాగారు. ఒకరికొకరు సహాయకులై, సలహాదారులై నడవసాగారు.
ఈ శిక్షణ పొందిన యువకులు తాము స్థిరపడిన ప్రాంతాలలో స్థిరమైన కేంద్రాలు నెలకొల్పసాగారు. కొందరు యువకులు సేవా కేంద్రాలను నెలకొల్పి నడుపుతూ పరిశ్రమలు, వ్యాపారాలు స్థాపించి స్వయం సమృద్ధిని సాధించి సేవ కొరకు తమ కాలాన్ని తమ చేతిలో ఉంచుకున్నవారు అయ్యారు. ఒకప్పుడు నిత్యాగ్నిహోత్రంలా ఇప్పుడు ఈ సేవాయజ్ఞం అసంఖ్యాకమైన కుటుంబాలలో సదాచారంగా ప్రారంభమై సంప్రదాయంగా స్థిరపడుతోంది. చీటికి మాటికి డాక్టర్లుగా పిలువబడుతున్న వైద్య వ్యాపారుల బారిన పడే స్థితి నుండి సామాన్యుని రక్షించాలన్న మాస్టర్ గారి సంకల్పం తీవ్ర వేగంతో నెరవేరుతోంది. తేట తెలుగులో వైద్య శాస్త్రాన్ని వివరిస్తూ మాస్టర్ గారు రచించిన గ్రంథాలు సాధారణ కుటుంబాలలో పారాయణ గ్రంథాలై కరదీపికలై వెలుగుతున్నాయి, వెలుగులు వెదజల్లుతున్నాయి. లోకమంతా వెలుగులు నింపగోరిన మాస్టర్ గారు తానుగా ధరించిన అక్షర రూపాలే ఆ గ్రంథాలు. రుచి మరిగిన పిల్లలు ఈ తీపి మందే వేసుకుంటామని పట్టుబడుతున్నారు. మరో మందేదైనా వేయబోతే పళ్ళు బెగపెడుతున్నారు. వైద్య సేవ జరుగుతున్న చోట్ల మేము చేస్తామని చొరబడుతున్నారు. ఆటలలో వైద్యాలయపు ఆట తనివి తీరా ఆడుకుంటున్నారు. నెంబర్లు ఇయ్యటమో, పొట్లాలు కట్టటమో, పద్యాలు చెప్పటమో చేస్తూ తాము కూడా సేవలో పాలు పంచుకుంటున్నందుకు పొంగిపోతున్నారు. జబ్బు పడిన తమలాంటి చిన్నపిల్లలకు కన్నీళ్లు తుడిచి ధైర్యం చెబుతున్నారు. వారిని కూర్చోబెట్టి ప్రేయరు చేసి బొట్టు పెడుతున్నారు. వారిలో పెళ్ళుబికుతున్న సేవాభావం చిత్ర వినూత్న మార్గాలలో వ్యక్తమవుతోంది. నవశక ప్రారంభకులు వారు, ముందు యుగపు దూతలు వారు. వారికి వయసొచ్చేటప్పటికీ భూమిపై స్వర్ణయుగం సాక్షాత్కరిస్తుంది. అక్షరాభ్యాసం కన్నా ముందు సేవాభ్యాసం పొందుతున్న ధన్యులు వారు. సత్కర్మాచరణే ఊపిరిగా జీవించగలవారు వారు. నవతరం వారిది, నవయుగం వారిది. నరజన్మకు సార్థకత అనుభవించగల తరము అది. ఇటీవలి దశాబ్దులలో సామాన్యుడు ప్రాచీన సంస్కృతికి, సదాచారాలకు, సనాతన ధర్మానికి దూరమైనట్టు కనిపిస్తూ ఉన్నది. దీనికి కారణం సంస్కృతిని అందించదలచిన వారు లోక శ్రేయస్సును సాధించగల సత్కర్మాచరణను దానికి జోడించకపోవటమే. సత్కర్మ జరుగుతున్న చోట సంస్కృతి జోడించకపోవటం, సంస్కృతి వివరించబడుతున్న చోట సత్కర్మాచరణ చోటు చేసుకోలేకపోవటం నేటి ఈ దుస్థితికి కారణాలు. బడులలో విద్యాబోధనలతో పాటు దైవ ప్రార్థన, సంస్కృతి బోధన జరగటం అరుదయింది. గుడులలో ప్రార్థన బోధలతో పాటు సత్కర్మాచరణ కరువయింది. క్రమంగా బోధన కూడా తగ్గి తీర్థప్రసాదాలకు అవి పరిమితమవుతున్నాయి. క్రమంగా వాటిని కూడా అమ్ముకునే వ్యాపార స్థలాలుగా రూపొందగలిగాయి. బడి గుడిగా, గుడి బడిగా, విడివిడిగా గాక కలివిడిగా సాగిన మంచి రోజులు మనకు మరపుకు వచ్చాయి. సత్కర్మాచరణతో సంబంధం లేకుండా వేరుగా పెట్టబడిన వేద పాఠశాలలు, సంస్కృత విద్యాలయాలు, ఓరియంటల్ కాలేజీలు యువకులను ఆకర్షించలేకపోయాయి. ఉపన్యాస వేదికలు తమ దగ్గరకు చేరిన జనాన్ని ధర్మంపై నిలబెట్టలేకపోయాయి. వ్యక్తి శిక్షణ, వృత్తి శిక్షణ జమిలిగా సాగకపోవటమే ఇందుకు కారణం. గ్రంథాలయాలు తమ స్థాయిని కోల్పోయి గమ్యాన్ని మరచి కాలక్షేప గ్రంథాలకు, ఆవేశాలను రెచ్చగొట్టే పుస్తకాలకు, రాజకీయ, సెక్స్, సినిమా మొదలైన వినోద నినాద పత్రికలకు ఆలవాలమై తాము సంస్కృతికి ఆలయాలుగా ఉండవలసిన సంగతి మరచిపోయాయి. విజ్ఞానానికి ఉత్తమ సాధనాలుగా వినియోగపడవలసిన సినిమా, రేడియో, టెలివిజన్లు తమ కర్తవ్యాన్ని విస్మరించాయి.
యువతి యువకుల్ని అపమార్గం పట్టించే సాధనాలుగా వినియోగపడుతున్నాయి. అలాంటి సమయంలో మాస్టర్ గారు లోకానికి అత్యావశ్యకమైన వైద్య సేవ, వైద్య శిక్షణతో జోడించి ప్రాచీన సంస్కృతిని, శాస్త్రాలను, యోగ విద్యను, విశాల దర్శనాన్ని అందించసాగారు. పరోపకారంతో జీవిత పరమార్థాన్ని రంగరించి చేతుల చేతలతో జాతికి అర్పించసాగారు. ఆయన అర్పణను స్వీకరించి జాతి తనను ఆయన వెలుగుకి సమర్పణ చేసుకోవటం మొదలుపెట్టింది. ఆయనను గురించి వచ్చినవారు ఆయనపై గురి ఉంచి నడవసాగారు. ఆయనలా వెలుగులై నిలువసాగారు. వైద్యార్థులై వచ్చిన వారు ఆ సేవను పొంది సేవ చేత ఆకర్షింపబడి వైద్య విద్యార్థులై, ఆ పైన వైద్యులై, ఇంకా ఆ పైన ప్రాచీన సంస్కృతి వైభవాలైన వివిధ శాస్త్రాలలో నిష్ణాతులు కాసాగారు. సనాతన ధర్మనిష్ఠులై, సమన్వయ స్వరూపులై వర్ధిల్లసాగారు. లోకశ్రేయస్సుకు, సంస్కృతి బోధకు మాస్టర్ గారు ఇచ్చిన సమప్రాధాన్యమే ఈ దివ్య వైభవానికి కారణం. రక్షణ ఉన్నప్పుడే శిక్షణ రాణించగలదు. త్యాగం నుండే విస్తృతి లభించగలదు. ప్రేమ వలననే సమదర్శనం సాధ్యం కాగలదు అంటూ చక్కగా రచయిత మనకు వివరిస్తూ ఉన్నారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. తర్వాతి ఎపిసోడ్లో కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.